ఈరోజు మన రెసిపీ సూపర్ స్పైసీ సూపర్ టేస్టీ దొండకాయ వెల్లుల్లి కారం. ఆంధ్రాలో ఈ కారం చాలా ఫేమస్. రైస్ చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ వేసి మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. దొండకాయ సాఫ్ట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి 5 to 6, వేరుశనగపప్పు 3 టేబుల్ స్పూన్స్, ఎండు కొబ్బరి కొంచెం, మెంతులు 1/2 స్పూను, ఇంకా కరివేపాకు మార్చకుండా లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే వెల్లుల్లి కారానికి మంచి రుచి వస్తుంది. చూసారా, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండు అండ్ 1 స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వేడి అన్నంలోకి వెల్లుల్లి కారం వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన దొండకాయ బాగా ఫ్రై అయిపోయిందండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. అప్పుడప్పుడు మూత తీస్తూ మిక్స్ చేస్తూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని ఒక 2 to 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. కారం మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దొండకాయ వెల్లుల్లి కారం రసమన్నంలోకి చాలా బాగుంటుంది. కారం అంతా మిక్స్ అయ్యేలా బాగా టాస్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనలీ కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన దొండకాయ వెల్లుల్లి కారం రెడీ. నచ్చిందా? అయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.